నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, ఇక వికారాబాద్ జిల్లా లగ్గచర్ల దాడి ఘటన దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. అటాక్ ఘటనలో పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన పోలీస్ అతన్ని A26 అక్యూజ్ 26గా చేర్చారు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై దాడి ఘటనపై సమగ్ర సమాచారంతో రిపోర్టులు సిద్ధం చేసిన డీజీ మహేష్ భగవత్ దాన్ని డీజీపీకి అందచేయనున్నట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి, అక్యూజ్ లిస్ట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కుట్ర కోణం దాగిందనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. A26గా మరొక వ్యక్తి ముందుకు రావడం, అతన్ని సస్పెండ్ కూడా చేయడం చేస్తున్నాం. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. అరే, వికారాబాద్ జిల్లా లగచర్లకు సంబంధించిన పోలీసు కేసు దర్యాప్తుకు సంబంధించి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేశారు. ఆ నివేదికలో ఏముంది అన్నది ఇప్పుడు సస్పెన్స్గా వారింది చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారా, పోలీసుల వైఫల్యమా ఇది అన్న దానిపై కూడా ఈ రిపోర్ట్లో పొందుపరిచినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అడిషనల్ డీజీ సిద్ధం చేసిన రిపోర్ట్ను డీజీపీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. గతంలోనే లగచర్ల ఘటన జరిగిన 2 రోజుల తర్వాతనే జిల్లా కలెక్టర్ ఆ ఇష్యూకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ అందించడం జరిగింది. ఏం జరిగింది అన్న దానిపై పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్ ఒక నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. మొత్తం పూర్తి స్థాయిలో ఒక సమగ్ర నివేదికను కూడా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పూర్తి స్థాయిలో ఇటు పోలీసు అధికారులను, ఎస్బీ అధికారులను, అటు గ్రామస్తులను, అధికారులను పూర్తి స్థాయిలో విచారించి ఒక రిపోర్ట్ను సిద్ధం చేశారు. ఆ రిపోర్ట్ను ఈరోజు డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సమర్పించనున్నారు. అయితే ఇక్కడ పోలీసులు ముందస్తుగా కలెక్టర్కు సమాచారం ఇచ్చారా లేదా, అక్కడ గ్రామ పరిస్థితిని అన్న దానిపై కూడా ఈ రిపోర్ట్లో పొందుపరిచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ కేసులో ఒక పంచాయతీ సెక్రటరీ, లగచర్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే పంచాయతీ సెక్రటరీ సంగాయిపల్లిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతను కూడా, అతనికి సంబంధించిన భూమి కూడా ఫార్మా భూసేకరణలో అతని భూమి కూడా ఉంది. దాంతోనే అక్కడ గొడవకు దిగినట్టు, అధికారుల దాడిగట్లో అతను పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని A26గా నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే కీలక నిందితుడు సురేష్ ఎక్కడున్నాడో అన్న జాడ మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన రోజే అతను ముంబై నుంచి విదేశాలకు వెళ్ళాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇంకా సురేష్ జాడ మాత్రం దొరకలేదు. ఇంకా 25 మందిని మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం 47 మందితో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇంకా 20 మందికి పైగా ఇంకా రిమాండ్ చేయాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది, ఇంకోవైపు డీజీ కూడా పూర్తి స్థాయి నివేదికను ఈరోజు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. హరి.